వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మొక్కలోనిపల్లి వరి పంటను రైతులతో కలిసి పరిశీలించారు. వందల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులు ఆయనకు బాధ చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రైతులను తక్షణం సాయంతో పాటు ఎకరాకు 40,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రూరల్ మండలం బొక్కనోలిపల్లిలో రాత్రి కురిసినటువంటి వడగండ్ల వానకు వరిచేనులన్నీ కూడా మొత్తం నాశనం కావడం జరిగింది. దాదాపు 200 నుంచి 300 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వాన రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ప్రస్తుతం పంట పొలాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఏం సార్, రైతులకు వైపు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. తాజాగా ఈ వడగండ్ల వాన ఘోరమైనటువంటి దెబ్బతీసింది. ఏం చెప్తా ఉన్నారు రైతులు? ఒకటి, ప్రభుత్వము మొద్దు నిద్ర పోతుంది. అసలు రైతుల గురించే పట్టించుకోవట్లేదు. రైతులు అంటే చాలా చిన్న చూపు. రైతులు అంటే అసలు మొక్కలోనిపల్లె, కోడూరు, రామచంద్రాపురము, జన్నపగూడ, చౌదరపల్లె దాదాపు 500-600 ఎకరాల పైన ఈరోజు వడగండ్ల వాన పడి మొత్తం ఏమి పనికి వస్తుంది చూడండి. దీనిలో ఇంత ఒక్కటన్నా ఒక్క గింజనా ఉందా? ఇంత మొత్తం చూడడానికి పచ్చగా ఉంది. చూస్తే ఏమనుకుంటారు, అరే పచ్చగా ఉంది అనుకుంటారు. ఏం లేవు, మొత్తం టోటల్గా ఇట్లా కొట్టిపడేసింది. మిషన్లు వేస్తే కూడా, ఒడ్లు మిషన్లు వేస్తే కూడా కనీసం ఒక 2-3% ఉంటాయి. ఈ చూడు ఒక్కటన ఉందా? చూడు దీనిలో ఒక్కటన ఉందా? అంటే మిషన్లో వేసిన పండిన పంట మిషన్లు వేస్తేనన్నా కొన్ని మిగులుతాయి. కానీ ఇలా పచ్చిగా ఉన్నటువంటి ఒడ్లు కూడా మొత్తం టోటల్గా ఒక్క చిన్న ఈడ్చుకుపోయిందంటే మరి ఎంత ఘోరం చెప్పండి. ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి వీళ్ళకు మొత్తం నష్టపరిహారం ఇవ్వాలా. ఎకరాకు 40,000 చొప్పున ప్రకటించాలి ఈ పాటికి. కానీ ఎవడు మాట్లాడతలేడు. మేము చెప్తా ఉన్నాం, రైతులకు ఇప్పటికే నష్టం జరిగింది. ఊరుకోం మేము. వీళ్ళని గ్రామాల్లో కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ఇక రైతులు అనుకుంటే గ్రామం పొరిమేలు దాటిపోడు వచ్చినాడు కూడా. మళ్ళీ ఇస్తాన్న రుణమాఫీ ఎక్కడవాయా? రైతు బంధు ఎక్కడవాయా? కౌలు రైతులకు ఇస్తాన కౌలు ఎక్కడవాయా? ఇలా ఈ చెల్లెలు నేను బతకను సార్ అంది. బతకాలమ్మా, నువ్వు బతకాలే. బతికి కొట్లాడితేనే సాధిస్తాం. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించినటువంటి సందర్భం కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది రైతులకు. ఇమ్మీడియట్గా నష్టపోయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా, ఉన్న వాళ్ళకు మొత్తం టోటల్గా ఎకరకు 40,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. వడగండ్ల వాన ఎక్కడ పడ్డదు? తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వడగండ్ల వాన పడ్డా రైతులకు ఇమ్మీడియట్గా విడుదల చేయాలి. ఎకరకు 40,000 చొప్పున ఇవ్వాలి. ప్లస్ తర్వాత కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంద్ వేయాలి. వాళ్ళకి అలాగే లెక్క, ఓనర్కు అలాగే లెక్క అన్నారు. యజమానికి అలాగే ఇస్తాము రైతు బంధు, వీళ్ళకి ఇస్తామన్నారు. మరి ఎక్కడవే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. మరి మాకు తెలుసు పరిపాలించడానికే. ఎట్లా 40,000 కోట్లు ఒక్క పూట మేము కడుపు కడితే, ఒక ఏడాది కడుపు కడితే 40,000 కోట్లు మిగిలిపోతాయి అన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు కడుపు కడతలేడా? మరి ఎక్కడ పైసలు? సొంతం జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే బయట ఏం పరిస్థితి ఉంటుంది? కనుక ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళకు ఇమ్మీడియట్గా విడుదల చేయాలి. లేదనుకుంటే ఖచ్చితంగా మేము అందరం, ఈ రైతులందరం కలిసి మేము హైదరాబాద్ వస్తాం, కూర్చుంటాం. గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే వీళ్ళ అకౌంట్లలో ఇమ్మీడియట్గా నష్టపరిహారం చెల్లించకపోతే ఖచ్చితంగా ఇదే రైతులతో పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రకృతి కన్నెర చేయడంతో రైతులకు తీవ్ర నష్టం మిగిలింది. పంట చేతికొచ్చేటటువంటి దశలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ప్రకృతి కన్నెర చేయడంతో రైతులకు ఇటువంటి పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 40,000 రూపాయల నష్టపరిహారం కూడా రైతులకు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీడియో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.